ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న యోగం బలం ఎట్లా ఉంది, తరించిన కార్యం అనుకున్న కోరిక. తులారాశి వారి జాతకం చూడు రచలకమ్మ జానకిరామ్. అంశ యోగం, తరించిన కార్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చేసే పనిది, అదృష్ట యోగంది, కార్యబలంది, ఉద్యోగ విషయంది, మనస్సు కారకంది, రాజకీయ యోగంది, గృహయోగంది, కళ్యాణ యోగంది, సంతాన యోగంది, సంసార బలంది, కుటుంబ స్థానంది, వ్యాపార విషయంది ఎలా ఉంటుంది, కెరీర్ విషయంది ఎలా ఉంటుంది, మనశ్శాంతి యోగ బలంది ఎలా ఉంటుంది, అంశయోగ బలం ఎలా ఉంటుంది చూడు. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే తులారాశి వారికి వచ్చినండి షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు. శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుడు వచ్చిండు. శివుడు, పార్వతి వచ్చిండ్రు. ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. కలిసొచ్చే యోగం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అనుకూలమైన వాతావరణం ఉంది. నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. 2 గ్రహాలు మాత్రం సరి సమాన యోగ బలంలో ఉన్నాయి. కాబట్టి వీరి జాతకానికి 100కి మాత్రం 70% చాలా వరకు మంచి ఫలితం ఉంది. 30% ఇబ్బందులు తప్పవు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం కుజగ్రహ యోగ బలం బాగలేదు కాబట్టి కందులు దానం చేయడం చాలా వరకు మంచిది. 9 మంగళవారాలు కానీ లేదా వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం 7 శనివారాలు కానీ ఖచ్చితంగా 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే 7 శనివారాలు మాత్రం శనేశ్వరుని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. నవగ్రహాలతో పాటు శనేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఆదాయ ఖర్చు విషయంలో సరి సమాన యోగ బలం ఉంటుంది. లక్కీ నెంబర్ 9, 6 ఉంటుంది. వీరి జాతకంలో 3 ఉంటుంది. 3, 6, 9 గురువారం, శుక్రవారం, మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమి ఘడియ, ఆదివారం ఘడియ వీరు కలిసి రాదు. అష్టమి ఆదివారం, అలాగే మాత్రం అమావాస్య ఆదివారం, అలాగే పౌర్ణమి ఆదివారం, ఈ 3 ఘడియలు పనికి రావండి. వీరి పేరు మీద ఘాత్ ఘడియ అంటారు, అంటే ఆది ఘడియ. ఆదివారం కూడిన అష్టమి, ఆదివారం కూడిన అమావాస్యం, ఆదివారం కూడిన పౌర్ణమి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉండదు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 37 సంవత్సరాల వయసు నుంచి పడితే 58 సంవత్సరాల వరకు శని మహారదశ ఉన్నదండి, అంతర్దశలో. కాబట్టి వీరి జాతకంలో మాత్రం వీరు స్వయం కృషంలో పైకి వచ్చేది ఉందండి. స్వయం కృషి అంటే సొంత కష్టం మీద. శనీశ్వరుడు వీరికి చాలా పనులు అప్పచెప్తాడు కానీ చాలా రిస్క్తో అవుతూ ఉంటాయి. అలాంటి శని బాధలు, ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నవారు శనీశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది. లేదా ఆంజనేయ స్వామిని పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయ స్వామికి దర్శనం చేయడం చాలా మంచిది. విశేషమైన యోగాలు చూడాలంటే మాత్రం విశాఖపట్నం జిల్లాలో స్వయంభూ ఆంజనేయ స్వామి యోగ బలం ఉన్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం తిమ్మాపురం ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో గుత్తిలదేవి అనే ఆంజనేయ స్వామి గుడి ఉంది, చాలా వరకు కలిసి వస్తుందండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని గోలాటలోని భక్తాంజనేయ స్వామి గుడి ఉంది, అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరి పేరు మీద చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో తైలాభిషేకం చేయటం చాలా మంచిది. ఉదయం 6 నుంచి 7:30 లోపల చేయటం విశేషమైన ఫలితం ఉంటుందండి. ఒకవేళ 9ంటికి చేసేవారైతే మాత్రం 9 నుంచి మాత్రం 11 లోపల రాహుకాలం ఘడియలో శనేశ్వరుని ఉదయం తైలాభిషేకం చేయటం చాలా మంచిదండి. ముఖ్యంగా శనివారం రోజు వారు మాత్రం శనివారం రోజు మాత్రం నువ్వుల నూనెతో వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం పూజ చేయటం లేదా చేపించడం విశేషమైన ఫలితం కనబడుతుంది. వారికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా, అష్టమ శని ప్రభావం ఉన్నా, శని అంతర్దశలో ఉన్నా, శని చెడు స్థానంలో ఉన్నా, శని విదర్శలో ఉన్నా, లేకుంటే డ్రైవింగ్ చేసే వారైనా, లేదా పాల మిల్క్ డైరీ సంబంధించిన వారైనా, లేదా మాత్రం మోటార్ ఫీల్డ్ వారైనా, అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే పెద్ద పెద్ద వాహనాలు నడిపేవారైనా వారికి చాలా వరకు విశేషమైన ఫలితం కనబడుతుంది. అలాగే వ్యాపారంలో అసలు లేకుండా
అసలు లాభమే రాకుండా ఉన్నా చాలా కాలం నుంచి వీరికి నరాల మీద దెబ్బ అంటే అవయవాల్లో ముఖ్యంగా నరాల మీద ఎఫెక్ట్ కావటం, అలాగే మాత్రం కాళ్ళకు దెబ్బలు తగలటం ఇలాంటి సంఘటనలు ఉంటే శనీశ్వరుని పూజ చేస్తే విశేషమైన ఫలితం కలిగి ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం ఉందండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. శుక్రగ్రహ దోషమున్నా కుజగ్రహ దోషమున్నా అవి తొలగిపోవాలనుకుంటే మాత్రం విశేషంగా మాత్రం మీరు ఖచ్చితంగా శుక్రవారం రోజు మాత్రం ఈ జాతకానికి మాత్రం దుర్గామాత దేవతని కానీ లేదా ఏదైనా ఒక అమ్మవారి అంటే ₹1,00,00,000 ఉంటాయి. అమ్మవారికి ₹1,00,00,000 ఉంటాయి కానీ కాబట్టి మాత్రం ఏదైనా ఒక అమ్మవారిని వారు నమ్మిన అమ్మవారు కావచ్చు, లేదా కులదేవత కావచ్చు, లేదా మనసులో ఆరాధించుకున్న దేవత కావచ్చు, ఆ దేవతను పూజ చేయటం చాలా వరకు విశేషమైన ఫలితం కనబడుతుంది. మంగళవారం రోజు కానీ నాగేంద్రుడిని పూజ చేయటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కానీ, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కానీ, అలాగే మాత్రం కందులు దానం చేయటం కానీ, మంగళవారం నియమం ఉండటం కానీ, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కానీ చాలా వరకు విశేషమైన ఫలితం కనబడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు అఖండ యోగం కలుగుతుంది. ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చిత్రా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి రాహుకళ యోగం ఉంటుంది. చిత్రా నక్షత్రం లక్ష్మీకళ యోగం అంటే ధనం ఎక్కడ పోయినా వారికి ధనం అనేది లోటు లేకుండా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ఏదో రకంగా వారి చేతికి 2-3 రకాలుగా ఆదాయం అందుతూనే ఉంటుంది. ఇక రాహుకళ అంటే వారికి ఎక్కడ పోయినా మాత్రం వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకునే ఇబ్బంది ఉంటుంది. ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బంది అనేది తొలగిపోతుంది. వారు నిలబడగలుగుతారు. దానికి రాహుకళ యోగం అంటారు. అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. దొంగల్లో పోయినా, దొరల్లో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, మన దగ్గరలో పోయినా, దూరస్థానంలో పోయినా గెలిచి వస్తారు. అది రాహుకళ అంటారు. మూడవది వీరి జాతకంలో స్వాతి నక్షత్రం వారికి రాహుకళ ఉందండి. ముఖ్యంగా వీరి జాతకంలో ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామిని పూజ చేయడం, శనీశ్వరుని పూజ చేయించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. శుభం భూయాత్.